ముందు ప్రియమైన దేవుడి బిడ్డలందరికీ నా వందనాలు. గత 3 ఏళ్ళు మోసంతో ఎంతో బాధపడ్డాను. డాక్టర్ కూడా చాలా కష్టమని చెప్పాడు. ఏది ఏమైనా మళ్ళా దేవుడు ఆవశించాడు. కానీ మూడు బట్టి సరిగా రాత్రిను హాస్యంగా వాక్యం చెప్పాలని మీతో దయచేసి నా కోసం ప్రాణం చేయండి. ఈరోజు ఈ వాక్యం చెబుతానికి రవి కుమారు చాకుమూరు బిడ్డ సహాయం చేశాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, ఎప్పుడో మేము చచ్చిపోయాము. 3 నెలలు అయ్యా. ఎంత బాధపడ్డాను నన్ను మోసంతో తండ్రి. డాక్టర్ కూడా ఇక చెప్పలేమన్నాడు అయ్యా. అయినప్పటికీ ఆయన మరి ఒక్కసారి ఆయన బ్రతికించారు. ఊపిరి ఉంది కాబట్టి మీ బిడ్డలకు చిన్న వాక్యం చెప్పాలని ఆశతో ఉన్నానయ్యా. కూర్చున్న తలలో కూర్చోండి అయ్యా. నీ నోరు మాట్లాడుతుండగా నా మాటల్లో నీ మాట కలిగి నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టు ఒక దయచేసి ఈ వాక్యం చెబుతానికి రవికుమార్ని దీవించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. అంశమతి సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో ఈ మాట రాశా. ఐశ్వర్యవంతుడు దరిద్రులు కలిసి ఉంటారన్నాడు. లోకములో ఎక్కడన్నా జరిగింది. దరిద్రుడు ఐశ్వర్యవంతుడిని కలుసుకుంటానికి ఇష్టపడతాడు. కానీ ఐశ్వర్యవంతుడు దరిద్రుడిని కలుసుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడరు. మరి సొలొమోను ఎందుకు రాశాడు ఈ మాట? కొంచెం ఆలోచన చేస్తే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాశాడు. సమ్మతించకుండా ఇతను కూడి పెడతాడా అన్నాడు. మంచి సమ్మతించకుండా ఇతను కూడి నడుస్తారా అంటే అర్థమైంది. ఐశ్వర్యవంతుడు దరిద్రుడు ఇద్దరి సమ్మతం ఉంటే కానీ నడవరు. మంచిది. 1వ రాజుల గ్రంథము 19:19లో ఒక మాట ఉన్నక్కడ సేలిసా 12 అరకలు
ఆయన కూడా దుడుచుండగా ఏలే దుప్పడేసి నన్ను వెంబడించున్నాను. ఇద్దరు సమ్మతి కుదిరింది. అప్పుడే సమర్థ మొదలుపెట్టి అని మటించాడు. ఆయన చేతుల మీద నీళ్లు కూడా పోయాడంటే పరిశీలన చేశాడు. అయితే దేవుడు విన్నారా, పరిశీలన చేసినందుకు ఏం దొరికింది? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11కు వచ్చేసరికి తెలుసా, అది అగ్ని రక్తమవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను, నీకు ఏం కావాలని అడిగాడు. అయ్యా నాకేమొద్దు కానీ నీ ఆత్మలో 2 పాలు దయచేయమన్నాడు. దుప్పటి 2 భాగాలకు తీసి మేదేశాడు. బైబిల్ గ్రంథంలో 7 కార్యాలు చేస్తే 7 14 కార్యాలు చేశాడు. తర్వాత చదువుకోడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 18కు వచ్చేసరికి శిష్యులు చేపలు పడుకున్నాడు. రండి నిన్ను మనుషులు పట్టిద్దామని అన్నాడు. అన్ని వదిలిపెట్టి ఆయన ఎమ్మడిచ్చారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం వచ్చేసరికి పేతురు అడిగాడు, అయ్యా సంవత్సరం వదిలిపెట్టి నేను ఎమ్మడిచ్చా కదా, మాకు ఏమి దొరికి అడిగాడు. ప్రభు చెప్పిన మాట, ప్రపంచ ప్రజలందు అత్యుత్తమ సువార్తకు వచ్చినప్పుడు మీరు 12 మంది సువార్తల మీద కూర్చొని తెల్లని వస్త్రాలు ధరించుకొని తల మీద కిరీటం పెట్టుకొని దేవదూతలకు తీర్పు తీర్చువారు మీరేగా. బిడ్డ మాట సరిలేకపోయిన అంశం జాగ్రత్తగా ఉంది. అంశంలోకి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువు. యెహోవా నీవు లేచి నీ దేశముల నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, దేవుడే నీ దేశమును సమర్థాన్ని వదిలిపెట్టి నేను ఏ దేశమైతే చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళమన్నాడు. 12వ అధ్యాయంకి వచ్చేసరికి నీ దేశం వదిలిపెట్టమన్నాడు. వదిలిపెట్టా. 17వ అధ్యాయంకి వచ్చేసరికి నేను సర్వమో శక్తి గలవాడిని, నా సన్నిధిలో నిల్లాగా నడగమన్నాడు. 18వ వచనంలోకి వచ్చేసరికి అబ్రహామా నీకు కొడుకుని ఇస్తానయ్యా అన్నాడు. మాకేనండి 21కి వచ్చేసరికి ఒక కొడుకుని ఇచ్చాడు. నీకు కొడుకు ఇస్తానప్పుడు మెగావుగా ఆ కొడుకు పేరు ఇసాక్ అని పెట్టుకోమన్నాడు.
ఇసాక్ అంటే భాషాంతరమున నవ్వు అని అర్థం. 22కి వచ్చేసరికి నువ్వు ప్రేమించుతున్న కొడుకుని బలి అన్నాడు. మళ్ళీ జ్ఞాపం చేస్తా. 12వ అధ్యాయం వచ్చి బయటికి రమ్మన్నాడు. 17కి వచ్చేసరికి నా సజ్జలో నడగమన్నాడు. 18కి వచ్చేసరికి కొడుకునిస్తా అన్నాడు. 21కి వచ్చేసరికి ఇసాకునిచ్చాడు. 22కి వచ్చేసరికి ఆ కొడుకుని బలి అన్నాడు. దేవుడు ఎందుకురా అంశం బాగా వెళ్ళాలి. మన నిర్మాకారము 3కి వచ్చేసరికి అద్భుతం దేశానికి వెళ్ళమన్నావు కదా. అక్కడ రాజడిగితే నేనేం చెప్పేది అన్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇసాకు బలివిస్తే మరి యాకోబు ఎక్కడి చెప్తాడు? హోషేయ గ్రంథము 12:3కి వచ్చేసరికి యాకోబు మొట్టసిదికి అలవాడే పోరాడాడు. 2 కన్నీరు కార్చాడు. 3 బతులు ఆడుకున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 26కి వచ్చేసరికి యాకోబు ఇక మీదట నీవు యాకోబు అనబడవు, నీకు ఇశ్రాయేలు పేరు పెడతాను. జాగ్రత్తగా యాకోబు గర్భములో 12 మంది కొడుకులు పుట్టారు. ఈ కథ ఉంది. మరి ఏం చేయాలి అబ్రహాము? ఇది దేవుడి సేవ అంటామా? లోకసువార్త 9:42 వచ్చేసరికి నాగటి మీద చెయ్యి పెట్టి ఎలక తిరిగి చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాడు అన్నాడు. నాకటి అనగా శిలువ చేయి పెట్టి ఎలకటి తిరువాడు నా రాజ్యానికి వారసుడు కాదు. లోతు భార్యాన్ని జ్ఞాపకం బిడ్డ. యేసయ్య గ్రంథము 2కి వచ్చేసరికి నరపుత్రుడా చక్కగా నడమన్నాడు. యేసయ్య గ్రంథము 2కి వచ్చేసరికి నరపుత్రుడా చక్కగా నడువు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు కీర్తన 40వ అధ్యాయం 2కి వచ్చేసరికి దావీదు అంటాడు, నా కాళ్ళు బండ్ల మీద నిలబెట్ట చేయనాడు. ఆపదలో చెల్లరేగి ఆవాదించిన భయపడకు, ఆత్మమును ఆదరించును. ఓ మనసా నిలబడుమో మనసా.
కడవరకు సారోలు ఎన్నారా ఇప్పుడు ఏం శ్రమ జనముదా నువ్వు కుంగిపోతే శాతగాడి వాడు మన భక్తుడు రాశాడు తెల్ల దినమున నువ్వు కుంగితే శాతగాడి వాడు అవుతావు సమర్థనములో నువ్వు కుంగినగా శాతగాడి అవుతావు చేతగాడు కాదా ఎల్లకే తిరిగి నడవల్ల తన కుమారుని బలితానికైన ఎండకాడరా అబ్బా ఇప్పుడు 10 వాడిని తీసుకున్నాడు సాకుని తీసుకున్నాడు మోరియా కొండ దగ్గరికి 3 దినాలు ప్రయాణం చేశాడు రామచుంటున్నారా అక్కడ ఏదో కొండలు ఉంటాయిగా దాని మీద ఎచ్చగా ఇలా నాటుకుంటాడా వెనకాడతాడా అక్కడికి వెళ్ళాక పనోళ్ళు అక్కడ కింద పెట్టి 22వ అధ్యాయం మాట్లాడుతున్నాం బాగా ఏమండి కొడుకుని తీసుకున్నాడు తల మీద కట్టెలు పెట్టాడు నెప్పు కత్తిగా తీసుకున్నాడు కొంతలకెళ్ళాక ఇసాక అడిగాడు అలా కట్టెలు తెస్తున్నావు కత్తి తెస్తున్నావు నిప్పు తెస్తున్నావు గొర్రె పిల్ల ఏది నాని అడిగాడు గుండెలు పగిలిపోయింది ఎవరికి అబ్రాహాంకి ఒక్క మాట అన్నాడు అయ్యా ఆ గొర్రె పిల్లమే నువ్వేరా అని మనసులో పెట్టుకొని కొడుక ఆ దేవుడే చూసుకుంటాడు అన్నా దానికి పెట్టుకొని యెహోవా ఈరే అదే అక్కలాడికి పేరు వచ్చింది ఇసాకుని బయటికి తీసుకెళ్ళాడు కట్టెలు వేదాడు బలిపీఠము కట్టి ఇసాకు 2 చేతులు పట్టుకున్నాడు బలిత్తానికి నానా నాకుండా అన్నయ్యని అలా కొట్టావు దేవుడు మాటది ఈనాడు దేవుడు అయ్యా మీ దేవుడు నన్ను కూడా బలి ఇస్తావా అలా ఇందాక మాట్లాడలా గొర్రె పిల్ల ఏదంటే అది యెహోవా చూసుకుంటాడు అంటే నీ దేవుడు నువ్వు ఇద్దరు కలిసి చూసేది నందేనా నందే కదా అదే అన్నాడా అన్నారా కురాలు ఒక మాట ఉంది ఇసాకుని బలిచ్చేటప్పుడు ఇసాకు అంటాడా నీ తలకే రుమాలు పెట్టుకొని నా దేవుడికి బలి అన్నాడంట అదే మాట ఇసాకు అన్నాడు అలాంటి అంత ధన్యుణ్ణి నా దేవుడి చేతితో బలి ఉంచుట అలా వెనకాడద్దు నన్ను నరకబడి అన్నాడు అప్పుడు ఏం జరిగింది తెలుసా ఇసాకుని చంపడానికి
కత్తి ఇచ్చాడు. అబ్రహామా అబ్రహామా ఆగమన్నాడు. 2 సార్లు పలికిన స్థలం యాకోబు యాకోబు బహువచనం. మార్తా మార్తా బహువచనం. 3 సార్లు మన ఏర్పడతారు. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు బండికి వస్తుందని నేను మాట్లాడుతున్నాను. మా ఏనండి అబ్రహామా అదే నోరు పట్టణ యోహాను సువార్త 3:16 దేవుడు ఎంతో అదే నోరు పట్టనంతగా పిలిచి అప్పుడు దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే కత్తి ఇచ్చాడో ఒక పరలోకము నుంచి గొర్రె పిల్ల కంచిలో బాయ్ అబ్రహామా నీ కొడుకు బదులుగా అదిగో కంచిలో ఉన్న మేక గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి అన్న. ఈ బలి ఎక్కడ బాగుంది ఏంటంటే ఆది కారణము మొదలు పెట్టుకొని పట్టణ వరకు అదమ్మా ఒక్కసారి పట్టణ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం చదువు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల గొర్రె పిల్ల ఆది కాలం మొదలు పెట్టుకొని పట్టణ వరకే అక్కడక్కడ బలైపోయింది. మీకు తెలుసు బాగా. ఇప్పుడు ఇసాకు బదులుగా గొర్రె పిల్ల వదైపోయిందన్న. అందుకని వెనకాడలేదు కాబట్టి అబ్రహాముకి 3 దేవుళ్ళు ఇచ్చాడు. ఒకటి అబ్రహాము దేవుణ్ణి, 2 విశ్వాసులకి తండ్రి, 3 నా స్నేహితుడైన అబ్రహాం, 4 ఇప్పుడే రాత్రి పత్రిక 11 గుడారం కట్టుకోబోయాడు అన్నాడు. పిచ్చోడా, నీ కోసం పరలోక రాజ్యము ఏ పట్టణానికి శిల్పుకొని ఉన్నాడో అది కట్టిన బిల్డింగు కలర్ చూసుకున్నాడు. ఎంత భాషతో అట్టించుకున్నా. అబ్రహాము ఎంత త్యాగం చేశాడు. మీకు నమస్కారం వందనాలు. అలాగే మేడమా 2వ భాగం చెబుతాయేనండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చదువు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్త అయినను యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థవంతుడు. ఇది 2వ భాగం. ఆయన సన్నిధిలో ఎట్లా నడిచాడు అబ్రహాము.
రెండో భాగానికి వచ్చే తనకి హిజ్కియా 2:20 అధ్యాయము వచ్చేసరికి దేవుడు అసలు పంపించాడు. ఏమని? అక్కడికి వెళ్ళి నువ్వు బ్రతకు, ఇల్లు చక్కపరుచుకోమన్నాడు. బాగిందా? దావీదు అవసర కాలంలో అందరూ పిలుచుకొని లోకులందరూ పోయే దారికి వెళ్ళిపోతున్నా అన్నాడు. అట్ట చేయలే. ఎవరిని పిలవల. గోడ తట్టు తిరిగి నీ సన్నిధిలో నేను అక్కడ నడిచాలో అది 7 రకాలుగా ఆయన సన్నిధిలో నడిచాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము అంశం బాగా ఏమంది? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3 నుంచి 6 చదివితే అర్థమా? ఇక్కడ దేవుడి సన్నిధిలో 7 రకాలుగా నడిచాడు. రెండవ రాజుల గ్రంథము 18:3 వచ్చేసరికి నీతిని అనుసరించి నడిచాడు. మళ్ళీ చెబుతా, ఆయన మీద ఆడుకొని నీతిని అనుసరించి నడిచాడు. అదే రాజుల గ్రంథము 18:3 వచ్చేది ఆయన్ని ఆడుకొని విశ్వాసంతో నడిచాడు. 18వ అధ్యాయము 6 వచ్చేసరికి ఆయన హత్తుకొని నడిచాడు. అన్నీ వివరంతో చూపిస్తా కానీ అంశం అవదు. అందుకని తర్వాత ఎట్లాగా మీకు ఆయన ఆడుకొని నడిచాడు. 18వ అధ్యాయము 6 వచ్చేసరికి మోషే ధర్మశాస్త్రం అనుసరించి నడిచాడు. అదే వింటున్నారా? తర్వాత మరి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6 వచ్చేసాయి. ఎల్లకాడక ఒక్క మాట చూద్దామా? ఎబ్రేకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 37. ఇక కాలము బహు కొంచెముగానున్నది, వచ్చుచున్నాడు, ఆలస్యము చేయక వచ్చెను. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసుకుని అతని యందు నా ఆత్మకు సంతోషం ఎన్ని చెప్పుకుండేవాడు కానీ నాకు టైం లేదు. అందరూ నీతి మూలంగా అట్లా ఎలాగ తీసిన అట్లా నందున సంతోషం లేదన్నాడు. బిడ్డ జాగ్రత్త. ఇన్ని లక్షణాలు ప్రతి విశ్వాసి చెప్పుతున్న లాకు మీకు ఉండాలి. తర్వాత వాళ్ళ సన్నిధిలో తిరిగి యథార్థవంతుడై ఉన్నాడో ఆ జ్ఞాపకం చేసుకోమాట. 6వ పాయింట్
ఈ సన్నిధిలో యథార్థ ఉద్యోగాలు మన జ్ఞాపం చేసుకో. ఏడుకొచ్చే తనకి కన్నీరు కాశాడు. ఒక్కటి నీతిని నుంచి నడిచాడు, 2 విశ్వాసంతో నడిచాడు, 3 హత్తుకు నడిచాడు, 4 ఎనకాడక నడిచాడు, 5 మోసే కట్టలను అనుసరించాడు, 6 ఆయన సన్నిధిలో నడిచాడు, 7 కన్నీరు కాశాడు. ఆయన నడిచాల దాటల ఎసయ్యా ఆగు, ఆయన కన్నీరు ఇడుచుగానే చూశా. అదల్లా మళ్ళా అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాట చెప్పమన్నాడు. వచ్చాడు, ఆయనకి ప్రార్థనలో ఉన్నాడు. అయ్యా ఇసుకయ్యా, కాల్చిన కన్నీరంట ఆ సన్నిధి తేలిందంట. ఆమె అనగానే ఎస్ఐ అన్నాడు, అయ్యా నీకు 15 సంవత్సరాల ఆయుష్లో, 2 నీకు బాగు చేస్తా అన్నాడు, 3 మందిరానికి వెళ్ళిపోతావు, 4 మళ్ళా రాజుగా రాసుని కూర్చొని అంటా ఉన్నాడు. ఎవరు చెబుతాయండి. అబ్రాహాముకి 4 భాగ్యాలు ఎట్టించడు. సేము ఇసేక అదే అంది. ఇంకటే 15 సంవత్సరాలు ఆలోచించాడు. 2 నీకున్న బలకింద తీసేస్తా అన్నాడు. 3 నువ్వు ప్రకారం దేవుని ప్రకారంగా మందిరానికి వెళ్ళిపోతావు, మర రాజుగా సింహాసనం మీద కూర్చున్నావు. ఆనాడు అబ్రాహాముకి ఎన్ని భాగ్యాలు ఇచ్చాడో ఎలుస్తున్న నా బిడ్డ. ఎందుకని ఆయన సన్నిధిలో 7 రకాలుగా జీవించాడు. ఇంతనావా ఈనాడు మళ్ళా శ్వాసల మీద కూర్చున్నాడంటే కారణము అది ప్రకారం చెప్పి ఆయనకి ఏది కావాలో అలాంటి జీవితం జీవించాడు. నేను చచ్చిపోతాను అనుకున్నా, మరి ఎందుకు మీతో మాట్లాడడానికి నా దేవుడు ఇచ్చాడు. అబ్రాహాము ఎంత శ్వాసంతో నడిచాడు. నిలుస్తున్న నా బిడ్డ ఇస్సాకు 7 రకాలుగా నడిచాడు. కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చాడు. ఆఖరి మాట చేపిస్తా. ఆది కారణము 5వ అధ్యాయము 23 వచనం చదువు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయాను. చాలు. ఒకటే అబ్రాహాం గురించి మాట్లాడుకున్నా, 2 ఇస్సాకు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హానోకు గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఏముందంటే దేవుడు హానోకుని తీసుకొని పోయాను అంది. ఒక్క మాట చెబుతా వెళ్ళాలి. అబ్రహాముని ఎట్ట తీసుకెళ్ళాడు?
ఆత్మీయ మకరము పుస్తకంలో రాశా. దేవుడు దయ వల్ల నేను నా చేత దేవుడు 3 పుస్తకాలు నాకు ఇచ్చాడు. వాటిలో 2వ పుస్తకము కనపడుతుందా, ఆత్మీయ మకరంలో. దీంట్లో నుంచి నేను మాట్లాడుతున్నా. 3 పుస్తకాలు రాశా. ఒకటి పరిమళ గీతం, పరమగీతం. తర్వాత ఈ పుస్తకం రాశాను. తర్వాత పరమగీతము, రాకడ వర్షమాలు 10 రాశా. ఈ 2 పుస్తకాలు మరి షాపులకు వెళ్ళినప్పుడు 2 నెలలకి అడ్రస్ అయిపోయింది. కాకపోతే నా దగ్గర పరమగీతం 15 ప్రసంగాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా కొద్దిగా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఒక్కటి ఇస్తాను. వీటిలో అలోకం గురించి మాట్లాడుకుందాం. మంచిదిగా వచ్చి తీసుకెళ్ళాడా, లేదా దేవుడిగా వచ్చి తీసుకెళ్ళాడా? లోకసు వార్త 24వ అధ్యాయము 13 వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడు దూరం ఉన్న ఒక ఎమాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులను అన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అప్పటికి మయ్య మహిమ శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది. కానీ మహిమ శరీరం కాకుండా ఒక మానవుడిగా వాడు మధ్య నడిచి కొంత లెక్క పోయినాక అయా పొద్దుపోతుందిగా మా దగ్గర ఉండవన్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని ఇరిసాడు. అప్పుడు ఆయన దివ్య మంగళ స్వరూపం ఆయనకి చూపించాడు. మనసుగా వెళ్ళాడు, దేవుణ్ణి ఆయన మహిమ చూపించాడు. 2 అమ్మాయి యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎందుకు చున్నావు? ఎవరిని ఎత్తుతున్నావు? ఆగు. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేసరికి మగ్దలేని మరియా సమాధి దగ్గరకు చేరుతుంది. సమాధిలో ఎవరు లేరు. యేసు ఉండగా అక్కడే మనిషిగా కనపడ్డాడు. 20వ అధ్యాయము 15కు వచ్చేసరికి తోటమాలిగా కనపడ్డాడు. అప్పటికే మహిమ శరీరం ఉంది. అమ్మా ఎందుకు కొడుతున్నావు? ఎవరిని? ఇద్దరు వెనక్కి తిరిగి, అయ్యా
తోట కాచే తోట మారివా మీరన్న చక్కగినందుకు నవ్వన్నా మీ మందిరాల్లో ఒక చక్క చెప్పుకోండి. రేవంతా ఏమన్నా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. బిడ్డలారా, నేను తెల్లారు 2 సంవత్సరాలు వాళ్ళ కాపరి చాలా మాట్లాడా. హైదరాబాద్లో విలక్షణ టీవీలో 2 నెలలు మాట్లాడా. అనేక మంది నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు మరి లైక్ చేస్తారంట నాకు తెలియదు. నాకు కాల్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అన్నాం. నాకెవరు చేయలే. దయచేసి నాకు తప్పనిందంటే అబ్బాయి ఫోన్ నెంబర్ పెడుతున్నాడు కదా, అది చూసి అయ్యా కొంచెం నువ్వు చెప్పిన వాక్యం మాకు అర్థం అన్నీ ఫోన్ చేసేసాను. నీకు నేను ఇంతవరకే ఫోన్ చేయలే అంటే తప్పన బాగా విని కొంచెం ఫోన్ చేయి. ఒకటే ఒక మనిషిగా కనపడ్డాడు. 2 తోట బాగా కనపడ్డాడు. అమ్మాయి ఆదికాండము 18వ అధ్యాయము మొదలు చదువు. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా. ఇది 3వ భాగం. ఒకసారి మనిషిగా పలబడ్డాడు. 2 కాడికి వచ్చేసరికి తోటమాలిగా. 3వ భాగం వచ్చేసరికి అబ్రహాంతో దేవుడిగా మాట్లాడుకున్నాడు. ముందు ఆ దేవుడే ఒక మనిషి రూపం ధరించుకొని భూలోకానికి దిగి వచ్చా. కన్నులెత్తి చూసినప్పుడు ఒక్కడిగా కనబడ్డాడు. నా ప్రభువా అన్నాడు. ఒక్కడే 3గా మాట్లాడాడు. నా ప్రభువా అన్నాడు. ఆదికి మనిషిగా కనబడ్డాడు. బలియా దగ్గర కొట్టాడు, తోటలో కనబడ్డాడు. ఇక్కడికి వదిలి బాటసారిగా మళ్ళీ చూపుతా. ఒకరి మనిషిగా కనపడ్డాడు. 2 తోటమాలిగా కనపడ్డాడు. 3వది బాటసారి కనపడ్డాడు. అది లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయము 42 చదువు. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. యేసు శిలువ మీద ఉండేటప్పుడు లోకాసు వార్త 23:42 వచ్చేసరికి ఆ దొంగల్లో ఒక దొంగ యేసు వైపు యేసుని రాజ్యముతో భూమికి ఈ పాపికి క్షమించు, జ్ఞాపకముతో బ్రోవమని ఇలా పిలిచి
ప్రభు యేసుని అంతరంగములో నా దేవుడు కనిపించేసు నిరాశ్రముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపంతో చేసు. అవునండి, నేను నాతో కూడా పరదేశంలో ఉందురుగాక అన్నాడు. అప్పుడే దాన్ని చేపట్టు ఆయన అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పుస్తకంలో ఏంటంటే అది అలంకారంగా జరిగిందేమో, దేవుడికి వచ్చాడో మనిషికి వచ్చాడో నాకు తెలీదు అని రాశాడు. ఇక్కడ చాలా మంది చూస్తే దేవుడు మనిషి రూపాల్లో వచ్చి ఆ దొంగోని చేపట్టుకొని ఎట్లా తీసుకొని పోయాడో ఆనోకును కూడా అట్లా తీసుకొని పోయాడేమో అనుకున్నా. అయితే అమ్మా ఎబ్రేకి రాసిన పత్రిక ఆఖరి మాట 11 అధ్యాయం 5 ఆ విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలు, హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన వచ్చి పోగుగా అడుగుతున్నాడు, అయ్యా హానోకుని మనము కూడా చూడకూడదు తీసుకెళ్ళాడు కదా, ఏది అడిగాడు. పౌలు గారు అంటున్నాడు, హానోకు అంట ఆయనకి ఇష్టమైందంట, ఆయన ఇష్టమయ్యాట. అందుకని మనము చూడకుండా తీసుకొని పోయి. హల్లెలూయా. మరి ఈ సంగతి చెప్పుతున్న సంగతి ఏంటి? అవా జ్ఞాపంతో మాట్లాడుతున్నా. అక్కడ ఏమని చెప్పండి, ఆయనకి అందుకంటే మొత్తం 360 సంవత్సరాలు 65 సంవత్సరాలు లోకంతో నడిచాడంట. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు కాబట్టి లోకములో శరీర మరణము చూపించకుండా తీసుకొని పోయాడు. దేవుని బిడ్డ 3 భాగాలు మాట్లాడా. మొట్టమొదట ఐశ్వర్యవంతుడు దరిద్రుడు కూడి నడుస్తాడన్నాడు. అట్లా ఐశ్వర్యవంతుడు ఎవరు? రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అవుతున్న రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములకి అందరి మీద కృప చూపించే ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఒక్కడి దేవుడితో నడిచాడు అబ్రహాము కాబట్టి 4 దేవుడు. హిజ్కియా ఆయన ఆడుకొని 7 రకాలకు నడిచాడు. మరలా ఆవిష్కరించిన రాజ్యం ఏలాడు.
300 సంవత్సరాలు అతను నడిచాడు కాబట్టి దేవుడే వచ్చి ఆయన్ని తీసుకుంటాడు. మీ అందరికీ వందనాలు. దీనికోసం ఎంతో ప్రయాసపడి సహాయం చేసే తేజను కూడా దీవించు, ఆ కుటుంబాన్ని కూడా దీవించు. అక్కడ ఆశ్రమతే ఇంక 4 ప్రసంగాలు చేయాలని దాటి కోసం ప్లాన్ చేయండి. బిడ్డలారా, ఈ వాక్యం విన్నందుకు, ఈ యొక్క వాక్యం మాట్లాడేందుకు సహాయం చేసిన రవి కుమారుడు శాఖమూరి గ్రామం ఈ భాగం మాట్లాడిన వారికి సహాయం చేసిన ఆ బిడ్డను మీరు జీవించారు. చిన్న ప్లాన్ చేసుకుందాం. అయ్యా నీకు వందలాగా వాక్యం చెప్పాలని ఆశ. గత 3 నెలలు అయ్యా ఆయన అలా ఆడిపోయా. డాక్టర్ కూడా కాదన్నాడు. తప్పులయ్యా. ఆ 3-4 ప్రసంగాలు చేయ్యా. అయినాక తీసుకోవాలి. ప్రార్థన చేశాయా. ఈనాడు తండ్రి ఎంత మంచి దేవుడు. మీ బిడ్డతో కలిసి మాట్లాడడానికి అబ్రహాము తండ్రి ఎన్న కాడలా శ్రమ దినము నన్ను కుగిరినలా చేతగాడు అవలా నా తండ్రి నిలబడ్డాడు కాబట్టి 4 వాక్యాలు. ఒక్కటి అబ్రహాము దేవుడు, 2 విశ్వాసులకు తండ్రి, 3 నా స్నేహితుడైన అబ్రహాం, 4 భూలోకములు ఉండగా ఆ పట్నం చూపించాడు. అలాంటి శ్వాసం దయచేయండి. అలాగే నా తండ్రి ఇస్కియా కూడా ఎంత 7 రకాల మీ సన్నిధిలో నిలబడేది. కాబట్టి మరలా 4 భాగాలు ఇచ్చావు. దానిలో కూడా లోకం మేము 65 నడిపాడు. నీతో 300 సంవత్సరాలు నడిపాడు కాబట్టి శరీరం మనల్ని కూడా చూపించకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఏం మిర్చి రుణం తీసుకున్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా. నోరు సరి రాపోయినా నేను బిడ్డలతో మాట్లాడాము. ఇష్టమైతే 4 ప్రసంగాలు చేయాలి. దానికి మా తండ్రి ధారాళంగా మాట్లాడటానికి నాయన సహాయం చేయమని యేసయ్య నామము నడుస్తున్నాడు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యము సహవాసము సదాకాలము బిడ్డకి తోడై ఉండనుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.